నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వీడియోలో విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన ఒక మాటను మనం చూసి ముందుకు అడుగు వేద్దాం. ప్రేమగా మాట్లాడి సత్యాన్ని రుజువుపరచాలి అనేది నా కోరిక కాబట్టి దానికోసం నేను ఎంతైనా తగ్గించుకుంటాను. మనం ప్రేమగా సత్యాన్ని రూఢిగా తెలియజేయాలి అని చెప్పి మరి బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ వచ్చారు. నేను కూడా ఈరోజు సత్యాన్ని తెలియజేయడానికి ప్రేమగానే వీడియో చేస్తూ ఉన్నాను. ప్రేమగా క్రైస్తవ సమాజానికి సత్యాన్ని తెలియజేయడానికి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. మరి బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి, వారి ఫాలోవర్స్ అందరికీ, వారి యొక్క సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఒక విషయాన్ని బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన మాటను మనం చూసినట్లయితే, అందుకు కయ్యను అంటున్నాడు, నేను నా దోషశిక్ష నేను భరించలేంత గొప్పది, నేను ఈ ప్రదేశంలో వెళ్ళగొట్టింది, నీ సన్నిధికి రాకుండా వెలువేబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనే ఉంటాను, కావున నన్ను కనుగొనేవాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవా అన్నాను. అందుకు యెహోవా అతనితో అన్నాడట, కాబట్టి ఎవడైనా కయ్యను చంపితే వాడికి ప్రతిదండన 700 కలుగుద్ది. అసలు ఈ శిక్ష అంటారండి దీన్ని? మీరు బాగా ఆలోచించండి. ప్రొటెక్షన్ ఎత్తున్నాడా, శిక్ష ఎత్తున్నాడా కయ్యన్ని? మీకు ఏం అర్థం అవుతుంది ఇది? చదవండి ఒక్కసారి చూడండి. ఈయన ఏమంటున్నాడంటే, హేబేల్ను చంపినందుకు కయ్యనికి దేవుడు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడే కానీ శిక్షించట్లేదు. ఎందుకు అనంటే హేబేలు యొక్క రక్తము తన యొక్క అన్నని మరి కాపాడమని దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చిందని చెప్పి ఈయన వాదన. అయితే ప్రొటెక్షన్ ఇస్తున్నాడా, శిక్షిస్తున్నాడా అని అంటే ప్రొటెక్షన్ ఇస్తూ శిక్షిస్తున్నాడు. ఈ విషయాన్ని గ్రహించండి. ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు, ఎందుకు శిక్షిస్తూ ఉన్నాడు అని అంటే, ఆ ప్రొటెక్షన్ ఎందుకు అని అంటే తన శిక్షను అనుభవించడానికి, మరి ఎవ్వరూ కూడా తనని చంపకోకుండా ఆ యొక్క శిక్షను తను అనుభవించడానికి ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు. మీకు అర్థం కావట్లేదా? పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాటను మనం చదువుతామండి. నీవు నేలను సేద్ధపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు అని అంటే తినడానికి సరిగా తిండి లేదు. ఏ విధమైన శిక్ష పెడుతూ ఉన్నాడు అని అంటే ఎంతో బహుభయంకరమైన కఠినమైన శిక్ష పెడుతూ ఉన్నాడు. అటు చావలేక అటు బ్రతకలేక, అటు బ్రతకాలి అనంటే ఆహారం కావాలి, అటు బ్రతకడానికి అవకాశం ఇవ్వట్లేదు, ఇటు చావడానికి ఎవరైనా చంపేస్తారనంటే తనకు గుర్తు వేస్తూ వచ్చాడు. ఇటు చావడానికి అవకాశం లేదు, ఇటు బ్రతకడానికి అవకాశం లేదు. హేబేలును చంపినందుకు కయ్యను యొక్క పరిస్థితి ఎట్లు ఉంది అని అంటే ఎంతో బహుభయంకరంగా మారిపోతూ వస్తుంది. అటు చావలేక ఇటు బ్రతకలేక నర్రక్క యాతన అనుభవిస్తూ వచ్చాడు. కయ్యనుకు మొదటే చెబుతూ వచ్చాడు, ఎవరినైనా నువ్వు సత్క్రియ చేయలే, నువ్వు మంచి పని చేయలే, నువ్వు జాగ్రత్తగా ఉండు, మంచి పని చేయి, నువ్వు మంచి పని చేస్తే నీ తలెత్తుకుంటావు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇంకొక 2 విషయాలు నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను కయ్యను విషయంలో. మరి 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధిని తీసుకొని వచ్చి విజయప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్తూ ఉన్నాడంటే దేవుడు అతనికి ప్రొటెక్షన్ ఇస్తూ వచ్చాడని చెప్తున్నాడు. దుష్టునికి దేవుడు ప్రొటెక్షన్ ఇస్తున్నాడా? ఒక్కసారి ఆలోచించండి విజయప్రసాద్ రెడ్డి గారు. నేను విజయప్రసాద్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, విజయప్రసాద్ రెడ్డి గారు మనుషులను సంతోషపెట్టే బోధ చేస్తూ ఉన్నారే కానీ దేవుని సంతోషపెట్టే బోధ ఏమాత్రము చేయట్లేదు. మరి ఈ కయ్యను ఎవరంట? దుష్టుని సంబంధి. ఇలాంటి వాటిని మరి దేవుడు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారు అంటే, ఇలాంటి వాడిని దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడంటే నీతిమంతులందరినీ, చంపిన వాళ్ళందరినీ దేవుడు ప్రొటెక్ట్ చేస్తారా? మీరన్న మాట ప్రకారం ఈ మాట మనం ఆలోచించవచ్చు. ఎవడైనా మనకు నీతిమంతుడు కనపడితే వాడిని చంపేస్తే వాని రక్తము అప్పుడు దేవునికి మొరపెడుతుంది, మనం ప్రొటెక్ట్ చేయబడవచ్చనా? మీరన్న మాటకు అర్థం అదే వస్తుంది విజయప్రసాద్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించండి. అంటే మరి ఇప్పుడు దుర్మార్గులంతా పోయి, తప్పుతో నడిచేవారంతా పోయి, తమ యొక్క ప్రవర్తన చెడుతనంగా ఉన్న వారందరూ పోయి నీతిమంతులను చంపేయండిరా అని చెప్తున్నారా ఏంటి మీరు? నాకు అర్థం కావట్లేదు. నీతిమంతులను చంపేయడం వల్ల మీకు ప్రొటెక్షన్ వస్తుందని చెప్తున్నారా ఏంటి? అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. నీతిమంతులను చంపితే ప్రొటెక్షన్ వస్తుంది అన్న మీ మాటకు మరి చాలా బాధపడాల్సిన విషయం.
ఎందుకు అనంటే కయ్యను విషయంలో అటు చావడానికి అవకాశం లేదు, ఇటు బ్రతకడానికి అవకాశం లేకోకుండా తనకిచ్చిన శిక్షను అనుభవిస్తూ వచ్చాడు. అటు చావలేక ఇటు బ్రతకలేక శిక్షను అనుభవిస్తూ వచ్చాడు కయ్యను. ఇది గ్రహించాలని చెప్పి మరి విజయప్రసాద్ రెడ్డి ఫాలోవర్స్ అందరికీ నేను ప్రేమపూర్వక విన్నపం ఏంటంటే, మనుషులను ప్రేమించకండి. విజయప్రసాద్ రెడ్డి గారే చెప్తూ వచ్చారు, ప్రతి ఒక్కరిని ప్రశ్నించండి, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించండి. ఓకేనా? మీరు మనుషులను ప్రేమించి ఇతరులు ఏం చెబుతున్నా కానీ దాన్ని గ్రహించరు, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. మీరు ఓన్లీ విజయప్రసాద్ రెడ్డి అన్నే మీకు దేవుడు అయిపోతూ వచ్చాడు. యేసుక్రీస్తు కూడా అవసరం లేదు మీకు. విజయప్రసాద్ రెడ్డి ఒక్కడుంటే చాలు, మీకు సరిపోతుంది. ఎందుకయ్యా మనుషులైన వారు, విశ్వాసులైన వారు ఎందుకు ఈ విధంగా మీరు మారిపోతూ ఉన్నారు? సత్యమేదో గ్రహించడానికి ప్రయత్నం చేయండి, సత్యం వైపు మీరు నిలబడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.